ఓట్లే కేసీఆర్ కూడా, కేసీఆర్కి ఏమో డబ్బులు ముఖ్యము, వీళ్ళకి నోట్లు ముఖ్యం, వాళ్ళకి ఓట్లు ముఖ్యం. నోట్లు ఓట్లు మిలాక. ఇప్పుడు ఎవరు కాళేశ్వరము కాగ్ రిపోర్ట్ వీటి మీద ఎవరు మాట్లాడతలేరు కదా, అన్యాయం కదా. ఎందుకంటే అందరు కలిసి మేడిగడ్డ మేడిగడ్డ అంటున్నారు, ఆడికే దాని చుట్టే తిప్పుతున్నారు, మేడిగడ్డ, అన్నారం, సుందీల్ అన్ని ఈ 3 ప్రాజెక్టులకు కలిసి 3 ప్రాజెక్టులు నాశనమైనవి. 3 ప్రాజెక్టులు కలిసి 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు. ఒక్క కాళేశ్వరంలో 1 లక్ష కోట్ల చిల్లర ఎందుకు కదా. మరి ఇన్ని కోట్లు పోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? డబ్బులు మళ్ళీ ఆ మురళీధర్ రావు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఇంకా మొన్నటిదాకా కంటిన్యూ చేసి ఇంకా కూడా లోపల రహస్యంగా బాగా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే పక్కన పెడతారు, కానీ రహస్యంగా అంతా తీసుకుంటారు వాళ్ళు. ముందు రేపు చేయబోయేది అదే చేస్తారు. నువ్వు పక్కన దూరం ఉండు అని మాకు చెప్పమంటారు. చూస్తే అందరు రామేశ్వరరావులు, కాళేశ్వరం రామేశ్వరమే ఉంది అక్కడ. అంతే. మళ్ళా మురళీధర్ రావులే ఉన్నారు. అందుకని అన్ని విషయం ఇక్కడే కాదు, నవీన్ మిట్టల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళే ఉంటున్నారు. జయేష్ రంజన్ అక్కడే ఉన్నాడు, మహేందర్ రెడ్డి అక్కడే ఉంటున్నాడు, సుల్తానీ అక్కడే ఉన్నాడు, ప్రదీప్ సుల్తానీ, అందరు వాళ్ళే. మహేందర్ రెడ్డి మళ్ళీ అక్కడికి వచ్చే ఈ మహేందర్ రెడ్డిని తిట్టకుండా తిట్టిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన ఎట్లా వచ్చిండు చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. నువ్వు మురళీధర్ రావు తప్పంటే మురళీధర్ రావు పక్కన పెట్టుకుంటువి. వాళ్ళు ఆయనే పోయి ప్రజెంటేషన్ ఇచ్చే కేసీఆర్ వేదిక మీద, అది మనం చూస్తున్నాం. వేదికనేమో రేవంత్ రెడ్డిది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్. అట్లా ఉన్నది. మీరు రహస్యంగా రామేశ్వరరావుతో మంతనాలు ఆడుతున్నారు కూడా చూస్తున్నారు. కానీ వీళ్ళకి శాస్తి తగిలింది, ఆయనే ఇరికిచ్చిండు మొన్న కేఆర్ఎంబి మీటింగ్ లో. లోపల ఒకటి చెప్పిండు, బయట చెప్తాడు. కేసీఆర్ కి అడ్వాంటేజ్ చేస్తాడు. చేసేది అదే చేసిండు. ఆయనకి రుణపడి ఉంటాడు కదా, ఆయనకు ముందు మొట్టమొదటి రుణం ఆయనే తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు రామేశ్వరరావు అన్ని చోట్ల ఉంటాడు. ఆఖరికి చూసినాం కదా, గద్దర్ విగ్రహం పెట్టకపోతే కూడా, ఎందుకంటే చుట్టుపక్కల భూములన్నీ దళితుల భూములు రామేశ్వరరావుకి ఇచ్చారు. 30 అంతస్తులు 25 అంతస్తులు కట్టుకున్నాడు ఆయన. ఆఖరి గద్దర్ విగ్రహం పెట్టకపోతే కూడా తెల్లాపూర్లో అది తనకి వద్దని చెప్పండి, ఇయ్యొద్దు నాకే ఇయ్యాలని చెప్పాడు. ఆపిన కదా, మేమంతా పోయి ఆందోళన చేస్తే 5 రోజులు ఆందోళన చేస్తే వారం రోజులు జరిగింది. అప్పుడు భయపడి ప్రభుత్వం ఇచ్చింది, లేకపోతే ఇష్టలు కూడా కాదు. గద్దర్ని కూడా ఆపే శక్తి వాళ్ళకే ఉంది. మళ్ళా వాళ్ళ చేతుల్లోనే అదే ల్యాండ్ మాఫియా, అదే శాండ్ మాఫియా, అదే మైన్ మాఫియా, అదే వైన్ మాఫియా. అప్పుడు ఇప్పుడు ఒకరే రాజ్యం వెళ్తున్నారు. దానికి దీనికి ఏం తేడా లేదు. ప్రజలు తొందరగా తెలుసుకుంటారు. కొంచెం రేపు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, మన పరువు పోతుంది, బీజేపీకి ఉపయోగపడుతుంది సోయి కూడా లేదు. బీజేపీకి రావద్దని మనం అనుకుంటున్నాం, కానీ అది రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ అనుకుంటలేదు, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటలేరు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రావద్దనే గజ్జి మనకుండే, కాంగ్రెస్ పార్టీకి లేకుండే. వాళ్ళు ఏమైనా చేసినరా? ఏమి చేయలేదు. మనమే మన గజ్జితోటే మనం గెలిపించిన వాళ్ళం. అంతే. వాళ్ళకి ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఏమి లేదు. ఎవరు వస్తేనేమి, బీజేపీ అయినా మనమే, కాంగ్రెస్ అయినా మనమే అనుకుంటున్నారు వాళ్ళు. నోట్లు ఓట్లు అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మా ఓట్లు మీకు ఇస్తాం, మీ నోట్లు మాకు ఇవ్వండి. అంతే. అట్లా ఇద్దరు కలిసి లోపల ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారు. WWF షో చేస్తున్నారు, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ షో. అది ఎంటర్టైన్మెంట్. ఈ రాజకీయం కూడా ఎంటర్టైన్మెంట్. అంతేనా? అంతే. సో ఓవరాల్ ఈ 60 days పాలనని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 60 రోజుల పరిపాలన ఇట్లా ఉంటే తప్పవుతుంది. ఇప్పటికీ మళ్ళీ అదే పోలీసుల రాజ్యం ఉన్నది, అదే రెవెన్యూ రాజ్యం ఉంది, అదే రెవెన్యూ ఉంది, అదే తాగుబోతులు, అదే బెల్ట్ షాపులు. మద్యం మీద ఏమైనా నిషేధం పెట్టినరా? మద్యం మీద నిర్బంధాలు పెట్టినరా? గంజాయి మీద ఏమైనా పెట్టినరా? హీరాయిన్ మీద పెట్టినరా? నర్కోటిక్స్ ఆపినరా? ఏమి లేదు. జనం పోనీ ఆదివాసులకు ఏమైనా పోడు హక్కులు ఇచ్చిండ్రా? పోడు భూమి హక్కులే లేవు. ఏమంటారు చెప్పండి. నిజాం కూడా ఇచ్చిండు 1,80,000 ఎకరాలు చెంచులకు నల్లమల్లి ఇచ్చిండు. అవి కూడా మీరు వాళ్ళు లాక్కున్నారు, మీరు లాక్కుంటున్నారు. ఏం తేడా ఉంది? చెంచులకు ఏం లేదు, గోండులకు ఏం లేదు, కోయలు కొండలకు ఏం లేదు, జాతరలకు పోయిస్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు 6 guarantees అమలు చేయడానికి డబ్బులు ఖర్చు అయితే ఏమో సరే, ఫైనాన్షియల్గా వీక్ ఉన్నారు, కొంత లేట్ అయిందని ఆలోచించవచ్చు. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేయడానికి ఏం రూపాయి కూడా అవసరం లేదు కదా. బెల్ట్ షాపులు ఎందుకు తీసేస్తున్నట్టు మీరు? బెల్ట్ షాపులు తీసేయడం లేదు అంటే మందు తాగితే వీళ్ళకి ప్రభుత్వానికి లాభం ఏంటంటే, రాజకీయ నాయకులకు ఈ షాపులన్నీ మెక్డవల్ కానీ, మెక్డొనాల్డ్ కానీ, యునైటెడ్ బ్రూవరీస్ కానీ, షావరీస్ కానీ, వీళ్ళందరికీ డీలర్స్ రాజకీయ నాయకులే. జనం ఎంత తాగితే వాళ్ళకని డబ్బులు వస్తాయి. ఒకటి ఆసుపత్రులు కూడా వాళ్ళే. వాడికి ఎన్ని తాగి ఎన్ని రోగాలు వచ్చినా వాళ్ళ ఆసుపత్రులు నిండుతాయి. ఖజానా తాగితే వాళ్ళ ఖజానా నిండుతుంది, రోగాలు వస్తే వాళ్ళ ఆసుపత్రులు నిండుతాయి. ఎందుకంటే వాళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోమా క్యాన్సర్, కార్జానికి తూట్లు పడ్డా, కార్జానికి క్యాన్సర్ వచ్చినా, గుండె జబ్బులు, తాగితే గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీ రోగాలు వస్తాయి, చిన్న పేగులు పెద్ద పేగులు అన్నీ దెబ్బతింటాయి. అవన్నిటి వల్ల ఆసుపత్రులు చేరితే వాళ్ళే నిడుతాయి. మందుల కంపెనీలు కూడా వాళ్ళే, కాబట్టి వాళ్ళకి లాభం వస్తుంది. వాడు తాగి ప్రభుత్వం చేసే దొంగ పిల్లలు ప్రశ్నించకపోతే అట్లా కూడా లాభమే, ప్రశాంతత ఉంటుంది. ఆఖరికి చచ్చిపోయింది అనుకోండి, తాగి జనాభా తగ్గుతుంది. ఏ విధంగా చూసిన లాభమే కదా. అందుకని తాగండి సావని అంటున్నారు. ఫుల్గా తాగండి సావండి, తాగండి సావండి.
తాగండి మా జేబులు నింపండి, తాగండి వాగండి మా జేబులు నింపండి, సావండి మాకు సుఖమని చెప్తున్నారు.